ఒకప్పుడంటే ఏమో గాని ఇప్పుడు సంపాదనకు ఎవరూ అతీతులు కారు. నేటి రోజుల్లో పసిపిల్లలు కూడా విభిన్న రంగాలలో బాగా రాణించి విపరీతంగా సంపాదిస్తున్నారు. గాయకులు, నటులు, క్రీడాకారులు, చిత్రకారులు ఇలా రకరకాల రంగాలలో రాణించి బాగా సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ల సంపాదనపై ట్యాక్స్ ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి అనేది చాలా మందికి తెలియని విషయం. అదే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు, రీల్ స్టార్లు ప్రభావశీలుగా మారారు. చిన్నపిల్లలు కూడా తమ ప్రతిభ చూపి సంపాదిస్తున్నారు. వారి ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే ఎవరు పన్ను చెల్లించాలి, చట్టం ఏం చెబుతుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. పిల్లలు రెండు విధాలుగా సంపాదించవచ్చు. ఒకటి అతను సంపాదించిన ఆదాయం, మరొకటి ఆస్తిపై సంపాదన. ఆస్తి, భూమి, ఆస్తి బహుమతిపై తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీ ఆదాయంగా వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1)(a) ప్రకారం మైనర్ పిల్లలు సంపాదిస్తున్నట్లయితే వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆదాయం అతని తల్లిదండ్రుల ఆదాయానికి జోడించబడుతుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 1032 ప్రకారం సంవత్సరానికి 1500 వరకు పిల్లల ఆదాయం పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. రూల్ 64(1)(a) ప్రకారం వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి జోడిస్తారు. తల్లిదండ్రులిద్దరూ సంపాదకులైతే పిల్లలు తల్లిదండ్రుల అధిక ఆదాయం నిబంధనల ప్రకారం పన్ను విధిస్తారు. పిల్లవాడు లాటరీని గెలిస్తే 30% టీడీఎస్ తీసివేస్తారు. దానిపై 10% సర్చార్జ్, 4% సెస్ చెల్లించాలి. కానీ కొడుకు అనాథ అయితే తన సంపాదనపై స్వయంగా ఐటీఆర్ చెల్లించాలి. సెక్షన్ 80(u) ప్రకారం పిల్లవాడు వికలాంగుడు, అతని వైకల్యం 40% కంటే ఎక్కువగా ఉంటే అతని ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి జోడించరు.